జాతకాన్ని అనుసరించి జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెట్టకూడదు అని అంటారు. జన్మ కుండలి ఎప్పుడు రాయించాలంటారు? జన్మ కుండలి జన్మించిన అనంతరం 11వ రోజు నాడు వ్రాయించాలి. ఈనాటి కాలంలో అలా ఆసుపత్రిలో సంతానం కలగగానే ఇలా చరవాణి ద్వారా సమయము తేదీ టకటకామని చెప్పేసి ఏ జ్యోతిష పండితుడినో కుండలి వ్రాయమని వివరాలు చెప్పమని అడగడం మనం గమనిస్తూ ఉన్నాం. శాస్త్రం ప్రకారంగా 10 రోజుల వరకు జన్మకుండలి వ్రాయకూడదు, తెలుసుకోకూడదు. జాతానంతరమేవ నామకరణం ఏకాదశాహే స్ఫుటం చెయ్యడం. 11వ రోజు నాడు తండ్రి బంధువులు స్నానం చేసి పరిశుభ్రమైన పొడి వస్త్రాలు ధరించి తమలపాకులు, వక్కలు, పళ్ళు, పువ్వులు ఇవి తీసుకొని ఆ శాస్త్రంలో దిట్ట అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాటిని అందించి ఇలా 10 రోజుల కింద నాకు సంతానం కలిగింది అని తెలియజేయగా ఆ శాస్త్రవేత్త లెక్కలు వేసి తెచ్చిన తమలపాకులు, వక్కలు, పుష్పములు వాటిని లెక్కించి ఫలములు వాటితో గుణించి గ్రహాలను స్ఫుటం చేసి కుండలి సిద్ధం చేస్తాడు. ఒక పని చెయ్యాలి, ఆ పనికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిని పిలిచాం అనుకుంటే ముఖ్య అతిథిని నేరుగా వేదిక మీదికి పిలవరు. ముందుగా ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించేవారు, ఆ తర్వాత ముఖ్య అతిథి, ఆ తర్వాత ఇతర అతిథులు అందరినీ పిలవడం, దీపారాధన చేయడం, ముఖ్య అతిథిని పరిచయం చేయడం, అధ్యక్షుడి తొలి పలుకులు, ముఖ్య అతిథి సందేశం, ముఖ్య అతిథిని సన్మానించడం, తుది పలుకులు, సన్మానాలు, ధన్యవాదాలు, ఇలా ఒక క్రమ పద్ధతి ఎలా ఉంటుందో అలాగే జాతకం వ్రాయడానికి కూడా ఒక పద్ధతి, ఒక ప్రమాణం, ఒక గౌరవం, ఒక విలువ ఇవన్నీ ఉండాలి. అలా కాకుండా చిటికెల పందిరి అన్నట్లుగా ఇలా 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 అనేస్తే అలా 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 ఆ భవంతి కూలిపోతుంది. గౌరవం మర్యాద ఉంటేనే దేనికైనా కూడా విలువ కదా. కనుక పుట్టినరోజు నాడు చేయకుండా 11వ రోజు నాడు ఈ జాతక కుండలి వ్రాయించాలి.